హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు నేను ఈ హెయిర్ బ్యాండ్ని కార్డ్బోర్డ్తో చేశానండి. ఇది ఒక కార్డ్బోర్డ్ అండి, షూస్ తీసుకొచ్చిన ఒక అట్ట. దీన్ని నేను ఇలా క్యాప్ సహాయంతో రౌండ్గా కట్ చేశానండి. ఇలా రౌండ్గా కట్ చేసి ఈ అట్టకి నేను 2 sides 2 holes పెట్టానండి. కనిపిస్తుంది కండి, ఇలా కార్డ్బోర్డ్కి 2 sides 2 holes పెట్టాను. ఇది బ్లాక్ కలర్ థ్రెడ్ అండి, సిల్క్ థ్రెడ్ అయినా పర్లేదు, కాటన్ థ్రెడ్ అయినా పర్లేదు. తీసుకొని ఒక 7-8 పోగులు వేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసుకొని గ్లూ తీసుకొని అంటించేయాలండి. దీన్ని సన్నగా చేయాలండి, నిడిల్లాగా. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే 2 sides పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా చేయాలండి, నిడిల్లాగా చేయాలి. ఇలా 2 sides పెట్టుకున్నాం కదా. ఇది ఒక హెయిర్ బ్యాండ్ అండి, నార్మల్ హెయిర్ బ్యాండ్స్ దొరుకుతాయి కదండి. బ్లాక్ కలర్ హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా స్ట్రైట్గా కాకుండా ఇలా అడ్డంగా పెట్టాలండి మన హెయిర్ బ్యాండ్ పైన కార్డ్బోర్డ్ని. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ థ్రెడ్ని కింది నుంచి పైకి తీయాలి. ఇప్పుడు కార్డ్బోర్డుని మన హెయిర్ బ్యాండ్ పైన పెట్టి మళ్ళీ పైనుంచి కిందికి తీయండి. చూడండి, ఇలా పైనుంచి కిందికి తీయాలి. అటు ఇటు ఈక్వల్గా పెట్టేసేయండి థ్రెడ్ని. పెట్టి ఇప్పుడు హెయిర్ బ్యాండ్ పెట్టాలి. పెట్టి ఇటు సైడ్ ఉన్న పోగులు అటు సైడ్ ఉన్న దారం పోగులు పట్టుకొని గట్టిగా ముడి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. ఒక 3-4 times ముడి వేసుకోండి. ఇలా ఒక 3-4 times నాట్ వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది, విడిపోదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ కింది నుంచి పైకి తీయాలి. ఇలా ఒక 2 times చేస్తే బాగుంటుందండి, అసలు ఊడిపోదు, గట్టిగా ఉంటుంది. సేమ్ ఇందాకలాగే మళ్ళీ నాట్ వేసుకోవడమే. ఇప్పుడు కూడా ఒక 2-3 times వేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందో, అస్సలు విడిపోదు ఈ కార్డ్బోర్డ్ నుంచి హెయిర్ బ్యాండ్ అనేది. ఇప్పుడు కట్ చేసుకుందాం ఎక్స్ట్రాస్. ఇప్పుడు మన పెటల్ షేప్ కుందన్స్, అలాగే లీఫ్ షేప్ కుందన్స్, ఫ్యాబ్రిక్ గ్లూని ఇలా రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి ఒక పెన్సిల్కి కొద్దిగా గ్లూ అంటించి, ఇవి లీఫ్ షేప్ కుందన్స్, వైట్ కలర్ లీఫ్ షేప్ కుందన్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అంటించేయాలి. చూడండి, ఒక పావు వంతు బయటికి ఉండేలాగా అంటించేయండి. ఇలా రౌండ్గా అంటించేయడమే. మళ్ళీ గ్లూ తీసుకోవాలి, రౌండ్గా పెట్టి ఇప్పుడు ఆ కుందన్స్ పైన కూడా కొద్దిగా గ్లూ అంటించండి. చూస్తున్నారు కదా, కుందన్స్ని మనం ఇలా కొద్దిగా నిలబెట్టినట్టుగా పెట్టాలి. అంటే కార్డ్బోర్డ్కి తగలాలి, ఇటు పెట్టిన ఫస్ట్ కుందన్స్కి కూడా తగలాలి. ఇలా రౌండ్గా పెట్టేయాలి, కొద్దిగా నిలబెట్టినట్టుగా పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ కుందన్స్ పైన కొద్దిగా గ్లూ అంటించండి, కార్డ్బోర్డ్కి రౌండ్గా గ్లూ అంటించండి. మళ్ళీ లీఫ్ షేప్ వైట్ కలర్ కుందన్స్ని అంటించేయడమే వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇవి తడిగా ఉన్నప్పుడే సెట్ చేసుకోవాలండి, డ్రై అయిపోతే సెట్ చేసుకోవడానికి కుదరదు. తడిగా ఉన్నప్పుడే రౌండ్గా సెట్ చేసుకుంటూ అంటించేయండి. చూస్తున్నారు కదా, మొత్తం అంటించేసాను కదా. థర్డ్ టైం కూడా ఇవి పెటల్స్ అండి, పెటల్ షేప్ కుందన్స్ వైట్ కలర్. వీటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వీటిని కూడా అంటే కొద్దిగా నిలబెట్టినట్టుగా పెట్టాలి. ఇలా పెడితే మంచి ఫ్లవర్ వస్తుందండి, మంచిగా ఫ్లవర్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇలా నీట్గా సదురుకుంటూ పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మంచి ఫ్లవర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందనండి. దీన్ని మిడిల్లో అంటించేయడమే. ఇలా అంటించేసి మనం ఒకసారి నీట్గా సెట్ చేసుకోవాలండి. ఎక్కడైనా మనకి కొంచెం ఎగుడు దిగుడుగా అనిపించిన కుందన్స్ నీట్గా సెట్ చేసుకోవడమే. చూస్తున్నారుగా ఎంత బాగుంది. డ్రై అయిపోయాక చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పనికిరాని ఒక అట్ట ముక్కతో చేసుకున్న బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్. ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయండి. సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. డ్రై అయిపోయాక చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.